ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రసవత్తరమైన రాజకీయాలు నడుస్తున్నాయి. ఎందుకంటే మనం చూస్తున్నాం గత కొంతకాలంగా ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార మార్పిడి తర్వాత గతంలో ఎవరైతే వైసీపీ హయాంలో ఉన్నప్పుడు ఎవరైతే మంత్రులు కానివ్వండి, మిగిలిన నాయకులు ఎవరైతే అగ్రెసివ్గా మాట్లాడారో వాళ్ళ మీద రెడ్ బుక్ పాలన పేరుతో వాళ్ళ మీద కేసులు నమోదవుతున్నాయి, రాజకీయ కక్ష సాధింపులు జరుగుతున్నాయన్న విషయాన్ని ఎప్పటికప్పుడు వైసీపీ ప్రజల ముందు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంటుంది. కానీ గతంలో అయినా సరే ఇప్పుడైనా సరే చేసిన తప్పులకు మాత్రమే వాళ్ళ పైన చర్యలు ఉన్నాయి, చట్టం తన పని తాను చేసుకుపోతుంది అన్న డైలాగు యాజ్ యూజువల్ సినిమా స్టైల్లోనే టీడీపీ కూటమి ప్రభుత్వము చెబుతూ వస్తుంది. అయితే ఈ మధ్యకాలంలో రాష్ట్రంలో వాస్తవానికి ఒక టర్నింగ్ పాయింట్గా మారింది మాత్రం అంబటి రాంబాబు ఇంటిపైన దాడికి సంబంధించిన ఇష్యూ. ఆ దాడి జరిగే ముందు, దాడి జరిగిన తర్వాత అనే ఏదైతే అంశం ఉందో ఆ తర్వాత రాజకీయాలు పూర్తిగా మారిపోయాయన్నది మాత్రం ఎవరైనా సరే నిర్వివాద అంశంగానే మనం చెప్పాలి. కల్తీ లడ్డు అంశంతో ప్రారంభమయ్యి సిట్ ఏదైతే సిబిఐ సిట్ ఇచ్చిన రిపోర్టు అనుగుణంగా ఒక్కొక్కరు చేస్తున్న కమెంట్స్, దాని తర్వాత వస్తున్న రియాక్షన్స్, వాటికి అనుగుణంగా జరిగిన ఒక కార్యక్రమమే ఇవాళ అంబటి రాంబాబు ఇష్యూని రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మార్చింది. అందులో ముఖ్యంగా ఇప్పటిదాకా నాయకుల ఇళ్లపైన లేదా పార్టీ ఆఫీసులపైన దాడులు అన్నవి లేదా ప్రొటెస్ట్ చేసే నేపథ్యంలో కాస్త హింసాత్మక ఘటనలు జరిగేది చాలా కామన్గా జరుగుతుంటుంది. కానీ మొట్టమొదటిసారి ఒక నాయకుడి ఇంటి మీదకి వెళ్ళి 7 నుంచి 8 గంటల పాటు ఆయన్ని అటకాయించి ఆ ఇంటికి నిప్పు పెట్టిన సందర్భం మాత్రం అంబటి రాంబాబు ఇష్యూతోనే స్టార్ట్ అయింది. అక్కడతో అయిపోకుండా ఆ తర్వాత ఏదైతే జోగి రమేష్ ఇంటిపైన కూడా సేమ్ అదే ఇష్యూ జరిగింది. జోగి రమేష్ ఇంటిపైన పెట్రోల్ బాంబుతో దాడి చేశారు అన్న మాట కూడా వినిపించింది మనకి. సో ఇవన్నీ నేపథ్యంలో కొత్త తరహా రాజకీయాలు, అందులో ముఖ్యంగా కాపు రాజకీయాలకు సంబంధించి సామాజిక వర్గానికి సంబంధించిన రాజకీయాల గురించి ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది డిస్కషన్. అందులో ముఖ్యంగా పవన్ కళ్యాణ్ రాజకీయాలకు వచ్చిన నేపథ్యంలో కూడా ఆయనను పూర్తి స్థాయిలో ఒక కులానికి ఆయన్ని రెస్ట్రిక్ట్ చేసే ప్రయత్నం చేశారు. కానీ ఆయన అందరి వాడుగా ఉండే ప్రయత్నం చేస్తున్నారన్నది అయితే మనం చూడవచ్చు. ఓవరాల్గా చూస్తే గత కొంతకాలంగా జరుగుతున్న ఈ పరిణామ క్రమంలో ఒక్క ఆ రెబల్ తెరపైకి వచ్చారు. ఆ రెబల్ ఎవరు అంటే జనసేన పార్టీకి అధికార ప్రతినిధిగా ఉంటూ వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు కానివ్వండి, విపక్షంలోకి వచ్చిన తర్వాత కానివ్వండి, వాళ్ళు చేసిన తప్పులు, వాళ్ళ కారణంగా జరిగిన అపచారాలు ఏవైతున్నాయో వాటన్నిటి మీద కూడా గళమెత్తి మాట్లాడిన వ్యక్తి రజనీ. జనసేన పార్టీ అధికార ప్రతినిధిగా ఉన్నారు. ఇప్పుడు తనని ఆ పార్టీకి రాజీనామా చేయించారు. కారణం ఏంటంటే ఎవరైతే అంబటి రాంబాబు ఉన్నారో అంబటి రాంబాబుకు అనుకూలంగా లేదా ఆ సందర్భంలో జరిగిన తప్పుని తప్పుగా చెప్పిన ఆమె వ్యవహార శైలి ఏదైతే ఉందో ఆ వ్యవహార శైలే ఆమెను రాజీనామా చేయించేలాగా మారిందన్నది ప్రతి ఒక్కరికి తెలిసిన అంశం. ఇప్పుడు రెబల్గా మారారు, తప్పు అని ఇప్పుడు కూడా చెప్తున్నారు. గతంలో జనసేన పార్టీ తరఫున మాట్లాడే క్రమంలో కొన్ని నిజాలను లేకపోతే కొన్ని అంశాలను తాను మార్చి లేకపోతే దాన్ని అంటిపెట్టి చెప్పాల్సిన అవసరం ఉండేది. కానీ ఇప్పుడు ఇండిపెండెంట్గా ఇండివిజువల్గా తను మాట్లాడుతున్న నేపథ్యంలో మరి కాస్త రెబెలియన్గా మాట్లాడుతున్నారు అన్నదైతే మనకు అర్థమవుతుంది. ఈ నేపథ్యంలోనే మన పెన్ పాయింట్లో తను ఇవాళ మనతో పాటు జాయిన్ అయ్యారు. ఒకసారి తనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే రజనీ గారు. నమస్తే సార్, ఆడిబుల్ సార్. ఎస్, రెబల్ అనే పదం నేను వాడాను బికాజ్ ఎందుకంటే మీరు గతంలో కానివ్వండి ఇప్పుడు కానివ్వండి ఖచ్చితంగా ఏదైనా మీరు అనుకున్న మాటను అనుకున్నట్టుగా చెప్తున్నారు. మేబీ నా ఉద్దేశం ప్రకారము అప్పుడు జనసేన అధికార ప్రతినిధిగా ఉన్నారు కాబట్టి పార్టీ లైనో లేకపోతే చిన్న ఆ ఫిల్టర్ అనేది వాడాల్సి వచ్చింది. ఆ ఫిల్టర్ కూడా మొత్తంగా తీసేస్తారు అనుకోవచ్చా? 100% అండి. దీన్ని రెబల్ అనే కంటే యథార్థవాది, లోక విరోధి అనేది ఒకటి మనకి నానుడిగా ఉంది. నిజాన్ని నిజంగా చెప్పడం సొసైటీ మొత్తానికి మనం ఒక వ్యతిరేకలాగా మిగిలిపోతామండి. మీరు చూస్తే తెలంగాణ దిశ ఎన్కౌంటర్ కేసులో కూడా మీ తెలంగాణ రాష్ట్రం అంతా ఒక తాటి మీద ఉంటే ఎక్కడో గుంటూరు నుంచి వచ్చిన అడ్వకేట్ రజనీ ఆ 4గురిని కాల్చి చంపకూడదు, ఆ 4గురు దోషులు కాదు, అసలైన దోషుల్ని తప్పించడానికి తెర మీదకి 4గురు అంటే నిజాయితీ పరులనో లేకపోతే నిర్దోషులనో దోషులుగా క్రియేట్ చేసి ఎన్కౌంటర్ చేసినారు అంటూ అప్పుడు సజ్జనార్ గారితో, కేసీఆర్ గారితో, కేటీఆర్ గారితో తలబడింది కూడా ఈ లాయర్ రజనీనండి. మీకు ఒకసారి గుర్తు చేస్తూ ఇక్కడే కాదు అక్కడైనా సరే ఒక కాజ్ అండి. ఆ కాజ్ సొసైటీ మొత్తానికి అది అప్పుడు తెలియదండి, అప్పటికి అందరికీ నేను తప్పులాగే కనపడతాను. రోజులు పైబడే కొద్ది ఏది నిజం ఏది అబద్ధం అని తెలుసుకున్నాక నేను చెప్పింది నిజం అవుతుందండి. అది తెలంగాణ కేసులో 2 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాస తర్వాత నిజమని ఆ రాష్ట్రం కాదండి దేశం మొత్తం నమ్మినటువంటి పరిస్థితి. అవును, ఎస్. అయితే ఈ నేపథ్యంలోనే అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాలు వెరీ కామన్. మనం గత 10 ఏళ్ల నుంచి గమనించినా సరే ఆరోపణలు ప్రత్యారోపణలు, ఒకరి మీద ఒకరు అంటే దాడి అనే పదం వాడకూడదు కానీ బట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రొటెస్ట్ చేసే ప్రయత్నం చేశారు, అవన్నీ చూసాం. కానీ మీరు లేవనెత్తిన పాయింట్ నిజంగా నేను కూడా చాలా అంటే అప్రిషియేట్ చేయాల్సిన అంశం ఏంటంటే తప్పు అని చెప్పే క్రమంలో అది మన పార్టీ లైన్ అయినా సరే అందులో ముఖ్యంగా ఏవైతే ఫ్లెక్సీలు వేశారో ఫ్లెక్సీలకు సంబంధించిన అంశం మీరు లేవనెత్తిన తర్వాతనే వాస్తవానికి రాష్ట్ర వ్యాప్తంగా ఒక చర్చనీయాంశంగా మారింది అనేది నా ఒపీనియన్. మీరేమంటారు? నిజంగానే దాంట్లో అలా ఎందుకు రెస్పాండ్ అవ్వాలనిపించింది మీకు?
ఒకటి సార్, ఆ ఫ్లెక్సీ కట్టింది గుంటూరు పరిసర ప్రాంతాల్లో. కళ్ళ ముందు కొట్టుకు చస్తారన్న ఉద్దేశంతో ఒకళ్ళకొకళ్ళు రెచ్చగొట్టుకోకండి. అసలు చార్జ్ షీట్‌లో పొందుపరచనటువంటి 3 పేర్లు. అవును. ఒకటి జగన్మోహన్ రెడ్డి గారిది, ఒకటి వైవి సుబ్బారెడ్డి గారిది, ఒకటి భూమన కరుణాకర్ రెడ్డి గారిది. ఈ హ్మ్. 3 పేర్లు చార్జ్ షీట్‌లోనే పొందుపరచలేదు. ఇక మీరు ఎలా వీళ్ళు దోషులుగా క్రియేట్ చేసి మీరు వారి బొమ్మల్ని చిత్రీకరిస్తూ ఏది పాపం, ఏది నిజం అని తెలపడానికి మీరెవరు? అవును. సిట్టు, సీఐడీ, సీబీఐ ఇన్వెస్టిగేషన్ పార్ట్ ఆఫ్ ది ఇన్వెస్టిగేషన్‌లో ఆఫ్టర్ ఆల్ రాజకీయ నాయకులు మీరెందుకు దూరుతున్నారు? మీరు హ్మ్. ఈ రాష్ట్రానికి ఎక్కువ. మీరు ఈ రాష్ట్రానికి రాజకీయ నాయకులు అవ్వచ్చు. మీరు ఒక పెద్ద సీబీఐ కేసులో మీరెందుకు తలదూరుస్తున్నారు? మీకే రైట్ ఉంది? మీకే యెస్. రైట్ ఉంది? ఈరోజు సీబీఐలో పేర్లు చార్జ్ షీట్‌లో ఉన్నవాళ్ళే అల్టిమేట్‌గా దోషులవుతారు. చార్జ్ హ్మ్. షీట్‌లో కూడా లేని వాళ్ళు ఫైనల్‌గా ఎలా అవుతారు? అవును. అసలు వాళ్ళు కాదు మీకనవసరం. మీరు ఈరోజు ఒక 40% ఓటింగ్ ఉన్నటువంటి ఒక వ్యక్తి తాలూకా ఫ్లెక్సీని కడితే, వారి తాలూకా వారు ఎవరో ఒకళ్ళొచ్చి గొడవ చేస్తారు. ఇది రెచ్చగొట్టుకునే ఫ్లెక్సీ. హ్మ్. రెచ్చగొట్టుకునే ఫ్లెక్సీలో మీరుండకూడదు. అంటూ నేను ఖచ్చితంగా ఫ్లెక్సీ తీపిచ్చే ధోరణిలో ఉన్నానండి. కానీ వాళ్ళు ప్రభుత్వంలో మేమున్నానని ఒక విర్రవీగేతనంతో కర్రలు పట్టుకొని శాఖ చైర్మన్‌లు నడి రోడ్డు మీదకొచ్చేసినారండి. నేనేం అవును. చెప్తున్నానంటే ఒకవేళ అంబటి రాంబాబు గారొచ్చి చించేస్తారంటే, మీరు ఆయన్ని ఎదుర్కోవడం కోసం ఒక 100 మంది సరిపోతే ఒక 1000 మందిని తెచ్చుకోండి. వాళ్ళు ఒక పోలీసులై 1000 ఉండాలి. మందిని తెచ్చుకోండి పోలీసులు. హ్మ్. యెస్ సార్. పోలీసులు తెచ్చుకోవాలి. పోలీసుల చేతుల్లోనే కర్రలు ఉండాలి సార్. అవును. సామాన్య పౌరుల చేతుల్లో ఉండకూడదు. సామాన్య పౌరులంటే శాఖ చైర్మన్‌లంటే ఎవరికెక్కువ? అవును. ఎవరికెక్కువ? రాజ్యాంగంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసినప్పుడు సీఎంకైతే ఒక చట్టం, పీఎంకైతే ఒక చట్టం రాయబడలా. లేదు. మా వాళ్ళకైతే ఒక చట్టం, మీ వాళ్ళకైతే ఉన్నది లేదది. ఖచ్చితంగా వాళ్ళ గౌరవాన్ని వాళ్ళని మనం గౌరవించాలి. కానిస్టేబుల్‌కైనా మనం గౌరవించాల్సిందే. అవును. అట్లాంటిది నేను శాఖ చైర్మన్‌లను నువ్వు కర్రలు పట్టుకొని ఒక పోలీసోడు పక్కన నుంచుంటే నీకు తెలీదు సభ్యత, సంస్కారం. వాడికి తెలుసు పాపం వాడు గజగజలాడిపోతాడు. సార్ సార్ అలా అవ్వదు సార్. అది లా అండ్ ఆర్డర్ మీ చేతిలో తీసుకోకూడదు సార్. లేదు, ఆ మీరన్న కర్రలు పాయింట్ పట్టుకొని కరెక్ట్. వాడి చుట్టూనే పోలీసుల ఉంటారు. చేతిలో ఉంటే మాత్రమే అది లాఠీ. వేరే వాళ్ళ చేతికి పోయిందంటే ఆయుధం అది. వేరే వాళ్ళ చేతుల్లో ఆయుధం అవుతది. అది ఇమ్మీడియేట్‌గా కేస్ అవుతది. అది యెస్. ఎంత పెద్ద యెస్. కేస్ అవుతదో తెలుసా అండి? అవును. నాన్ బెయిలబుల్ అఫెన్స్ అవుతది సార్. అవును. కర్ర పట్టుకోవడం కేస్ కాదు కదా! కానీ పోలీసోడు పక్కన కూర్చొని, నుంచొని కర్ర పట్టుకున్నారంటే, మీరు పోలీసుల విధులకి ఆటంకపరిచినట్టే. అవును. ఇది నోట్ దిస్ పాయింట్. యెస్. రాష్ట్ర ప్రజలు కానీ, రాజకీయ నాయకులు కానీ నోట్ దిస్ పాయింట్. ఎందుకంటే దీంట్లో సెక్షన్ 353 ఎందుకొస్తుంది రజనీ గారు అని అరెరెరె! మా పని మమ్మల్ని చేసుకొనిండా మీరెవరు? అని హ్మ్. పోలీసులు అన్నా సరే, మీరు వినకుండా వాళ్ళ చేతుల్లో కర్రలు లాక్కొని మీరక్కడ నుంచున్నట్టుగా ఈ సెక్షన్స్ అన్నీ మీ మీద పెట్టేస్తే దగ్గర దగ్గర 170 మంది నాన్ బెయిలబుల్ అఫెన్స్‌లో ముద్దాయిలుగా ఉంటారు. యెస్. దగ్గర దగ్గర ఒక 250 మంది ఆయుధాలు పట్టుకొని ఇళ్ళ మీదకొచ్చినట్టు దాడి చేసినట్టుగా ఎవిడెంట్. ఒక 700 మంది కేసుల్లో ముద్దాయిలయిపోతారు. హ్మ్. ముద్దాయిల్లో 700 మందికి బెయిల్ రాదు. కానీ 700 మంది బయట హుందాగా తిరుగుతున్నారు. హ్మ్. ఒక ఒక నోరు జారిన వ్యక్తి ఆ ఆవేశంలో అతన్ని వెంబడిస్తుంటే, అతని కారు మీద దాడి చేస్తుంటే, ఒక నోరు జారిన వ్యక్తి వెంటనే బయటకొచ్చి దానికి క్షమాపణ చెప్పుకున్నా సరే, అతను అరెస్ట్ అయ్యాడు. అంటే, యెస్. అంటే మాట్లాడిన వాడు అరెస్ట్ అయ్యాడు. ఇళ్ళ మీద దాడి చేసిన వాడు మాత్రం స్టేషన్ బెయిల్‌లో ఉన్నాడు. అంటే వాళ్ళకేమో రాజమండ్రి జైలు, వీళ్ళకేమో స్టేషన్ బెయిలు. అవును. అంటే మాట్లాడితే సెంట్రల్ జైలు, దాడి చేస్తే స్టేషన్ బెయిల్. ఇదే కదా ఉండవల్లి అరుణ్ కుమార్ గారు అడిగారు. అవును. వీళ్ళందరూ ఎప్పుడొచ్చారండి? వీళ్ళందరూ చిట్ట చివరిలో వచ్చారు. మా కర్మ కాకపోతే ఇది గుంటూరు పరిసర ప్రాంతాల్లో జరుగుతుంటే ఒక న్యాయవాదిగా చలించిపోయి ఇది తప్పు సార్, ఇట్లా కొట్టుకుంటారు సార్, గొడవలైతే సార్ ఆ ఫ్లెక్సీ తీసేయండి. అన్నిటికేసేద్దాం హ్మ్. అని చెప్పి బయటకొచ్చిన ఒక్కొక్కడు ఆ కర్ర పట్టుకొని వస్తున్న వాడిని కర్ర ఇరక్కొట్టాలండి పోలీసోడు అక్కడే. యెస్. అసలు సోద్యం చూస్తున్నారు, ఫోన్‌లు తీసుకుంటున్నారు, వీడియోలు తీస్తున్నారు. అసలు సార్ ఇమ్మీడియేట్‌గా పోలీస్ యాక్ట్ 30, 144 సెక్షన్ అక్కడికి అమలైపోవాలా? అవును. అక్కడికొచ్చి సోద్యం చూస్తున్న వాళ్ళు చూడండి వాళ్ళందరూ ముద్దాయిలేనండి. యెస్. మర్డర్ చేసినోడే ముద్దాయి కాదండి. ఆ అవును. మర్డర్ చేసినోడి దగ్గర ఉన్న వాళ్ళందరూ కూడా అదే సెక్షన్ అప్లికేబుల్ అవుతదండి. అవును.